హలో, అందరూ అల్లరి చేయదు, ఇటు చూడాలా. ఈరోజు ఎన్నో రోజు వీపీఎస్ మనకి స్టార్ట్ అయింది. ఏ రోజు స్టార్ట్ అయింది? మండే. ఏ రోజు? సెకండ్. తర్వాత థర్డ్ రోజు, ఫోర్త్ రోజు, ఫిఫ్త్ రోజు. అవునా? సో ఎన్ని క్లోజింగ్ లెసన్స్ అయినాయి మీకు? 4. ఈరోజు ఎన్నో క్లోజింగ్ లెసన్? 5. ఓకే. ఈ క్లోజింగ్ లెసన్ స్టార్ట్ చేయకముందు అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా? అందరు పైకి లేపాల. బైబిల్స్ పైకి లేపండి. ముందు కేజీ పిల్లలు పైకి లేపాల బైబిల్స్. నాతో కూడా వాడాల. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన అరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన అరువని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. ఓకే. సో ఈరోజు మన క్లోజింగ్ లెసన్ వచ్చేసి, ఇన్ని 4 లెసన్స్ లో మీరు ఏం నేర్చుకున్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు లాస్ట్ రోజు, 5th లాస్ట్ రోజు. ఇది లాస్ట్ క్లోజింగ్ లెసన్ మీకు ఈ రోజుతో. ప్రీవియస్ కూడా ఈ రోజుతో అయిపోతుంది. ఈ రోజు క్లోజింగ్ లెసన్ ఒక మిషనరీ గురించి మనం నేర్చుకున్నాం. ఆ మిషనరీ ఏం చేసినాడు, ఎక్కడ పుట్టినాడు, ఎట్లా పెరిగినాడు, ఎక్కడికి వచ్చినాడు, ఏం చేసినాడు అనేది ఈ రోజు మన క్లోజింగ్ లెసన్ లో మనం నేర్చుకున్నాం. అయితే ఇది ఈ లెసన్ లో ఒక వ్యక్తి పేరు ఏంటిదంటే అడోనిరామ్ జడ్సన్. ఏం పేరు? జడ్సన్. ఓకేనా? ఆయన 1788 నుంచి 1950వ సంవత్సరం వరకు ఈ యొక్క పాఠం అంటే ఈ యొక్క లెసన్ జరగబడింది. ఆయన జీవితం కూడా ఉంది. 1788 నుంచి 1950. ఓకే. దీని గురించి నేను అడోని రాము వచ్చేసి అమెరికా దేశంలో అడోని రాము జన్మించినాడు. సో ఈయన ఒక జన్మించిన తర్వాత చిన్నతనంలోనే తన తల్లిదండ్రుల యొక్క భయభక్తులతోటి, అంటే వాళ్ళ మమ్మీ ఏం చెప్పినా, వాళ్ళ డాడీ ఏం చెప్పినా మాట వింటూ వస్తూ ఉన్నాడు. తన చిన్నతనంలోనే 3వ సంవత్సరంలోనే తను చదవడం నేర్చుకున్నాడు. ఏ సంవత్సరంలో? 3 years లో. మనం ఏం నేర్చుకుంటాం 3 years లో? ఏం నేర్చుకుంటాం? యూట్యూబ్స్ లో రీల్ ఎట్లా చూడాలని నేర్చుకుంటాం కదా. బుక్ చదివి బైబిల్ చదివి చూడం మనం. సో ఈ అడోని రామ్ అంటే జడ్సన్ ఏం చేసినాడంటే తన యొక్క 3వ సంవత్సరంలో, అంటే 3వ వయసులోనే తను చదవడం నేర్చుకున్నాడు. అదే కాకుండా తాను 10 సంవత్సరాలు, అంటే జడ్సన్ కి 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత గ్రీకు మరియు లాటిన్ లాంగ్వేజెస్ అంటే భాషలను మాట్లాడడం నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? గ్రీకు. దాని తర్వాత వింటలేరు నా మాట, గ్రీకు లాటిన్ భాషలను నేర్చుకోవడం స్టార్ట్ చేసినాడు. 3వ సంవత్సరంలో చదవడం నేర్చుకున్నాడు. 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత గ్రీకు లాటిన్ భాషలను నేర్చుకోవడం స్టార్ట్ చేసినాడు. అంతేకాకుండా తన తల్లి మాట, తన తండ్రి మాట వింటూ వస్తూ ఉన్నాడు. దాని తర్వాత తన హైయర్ స్టడీస్, తన చదువు నిమిత్తమై ఎక్కడంటే బ్రౌన్ అనే యూనివర్సిటీలో, అది అమెరికా దేశంలోనే బ్రౌన్ అనే యూనివర్సిటీలో తాను తన చదువు నిమిత్తమై ఆ బ్రౌన్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి మంచి చదువుకొని దాంట్లో నుంచి ఆ బ్రౌన్ యూనివర్సిటీలోని బయటకు వచ్చినాడు. సో అతనికి ఏంటిదనంటే దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఏంటిదంటే, నాయనా బిడ్డ, నువ్వు నా సేవ చేయాలా అనగా, అంటే నా యొక్క పరిచర్య చేయాలా అని దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు, కానీ ట్విస్ట్ ఏంటిదంటే ఇక్కడ ఆయన కూడా మందిరంలోనే పెరుగుతూ వచ్చినాడు. వాళ్ళ డాడీ కూడా ఏంటిదంటే చర్చ్ పాస్టర్. ఎవరు వాళ్ళ డాడీ? చర్చ్ గాడ్ సర్వెంట్. ఎవరు డాడీ? జడ్సన్ వాళ్ళ డాడీ.
సో వాళ్ళ డాడీ ఏమంటాడు, నాన్న ఎక్కడికో పోయేందుకు ఇక్కడనే ఉండొచ్చి చేయొచ్చు కదా అని అంటే, లేదు నాన్న, లేకుంటే లేదు పప్పా, నేను వేరే దేశానికి వెళ్ళాలా, ఎక్కడైతే సువార్త జరగదో, ఎక్కడైతే దేవుని గురించి తెలియదో, ఎక్కడైతే దేవుని గురించి నీ యొక్క పరిచయం గురించి తెలియదు, అక్కడికి వెళ్ళి నేను సువార్త చేస్తా, ఒక మిషనరీగా వెళ్ళి అని ఆయన తీర్మానించుకుంటాడు. సో తీర్మానించుకున్నాక ఏమైతుంది, తను ఏం చేస్తాడంటే, అక్కడ ఉన్న వాళ్ళు అంటే అమెరికాలో ఉన్న వాళ్ళు, పాపం నేను ఒక్కడే వెళ్తున్నాడు కదా, తన ఫ్యామిలీతో ఒక్కడే వెళ్తున్నాడు కదా అని ఆయనకు ఏం చేస్తాడంటే, ఆయన వాళ్ళకు ఇక్కడ కొన్ని బట్టలు, తర్వాత వాళ్ళు తినడానికి అవి కొన్ని ఇవి కొన్ని ఇస్తూ వచ్చినారు. దాని తర్వాత ఆయన ఏం చేసినాడంటే, ఎక్కడికి వెళ్ళాలా, మరి నేను ఎక్కడ సువార్త చేయాలి అనుకుంటే దేవుడు అతనికి ఇండియా పొమ్మని అని చెప్తే, అయితే ఆయన ఇండియాకు వచ్చినాడు. ఇండియాలో ఎన్నో ప్రదేశాలు ఉంటాయి. ఇండియాలో కలకత్తా అనే ఊరికి, ఆయన కలకత్తా అనే ఊరికి వచ్చినాడు. ఎట్లా వచ్చినాడు, మరి బస్సులో వచ్చినాడు. ఆ రోజులలో ఫ్లైట్స్ ఉన్నాయా? ఈ కథ ఇప్పటి 1788 1788 సంవత్సరం కథ. సో ఆయన దేవుడు మాట్లాడినట్టుగా ఆయన దేవుని పరిచర్య చేయాలని అనుకొని ఇండియా దేశంలో కలకత్తా అనే ఊరికి వచ్చినాడు. ఎట్లా వచ్చినాడు, తను ఓడలో ప్రయాణిస్తూ వచ్చినాడు. ఎట్లా, ఒక షిప్ ఇక్కడ చూడాలని నన్ను, ఎట్లా వచ్చినాడు, జెట్సన్ ఒక్కడే కాదు, తన వైఫ్ తో కూడా. తన వైఫ్ పేరు ఏం పేరంటే యాన్. ఏం పేరు? ఓకే, జెట్సన్ తర్వాత తన వైఫ్ తో కలిసి ఓడలో భారతదేశానికి భారతదేశంలో ఉన్న కలకత్తా అనే ఊరికి ఓడలో ప్రయాణిస్తూ వచ్చినాడు. కనబడుతుంది అందరికి? ఓడ కనబడుతుందా? షిప్, ఓడ అంటే షిప్ లో ప్రయాణమై అమెరికా దేశం నుంచి భారతదేశంకి షిప్ లో వచ్చినాడు. సో అట్లా ఏం చేసినంటే ఇండియాకు వచ్చినాడు. ఇండియాకు వచ్చినాక ఇండియాలో అతనికి క్రైస్తత్వము అంటే దేవుని పరిచయం చేయాలా, దేవుని యొక్క వాక్యం చెప్పాలా అంటే ఎవరు ఆయనకు హెల్ప్ చేస్తలేరు. ఇండియా నుంచి అమెరికా నుంచి అయితే వచ్చినాడు, కానీ కలకత్తాకు భారతదేశానికి, కానీ ఎవరికి ఆయనకు సపోర్ట్ చేస్తలేరు. ఆయన పరిచయం చేయడానికి ఆయన మాటలు ఎవరు వింటలేరు. ఎందుకంటే అమెరికా దేశంలో ఎట్లుంటారు, తెల్లగా ఉంటారు. అవునా కదా? అరే మీరు తెల్లోడు యేసు ప్రభు గురించి చెప్పనీకి వచ్చిండు, మనకెందుకు రా నాయన పంచాయతీ అని ఆయన తోటి మీరు వింటలేరు. ఇక్కడ మీరు మాకెందుకు, యేసు ప్రభు ఎందుకు, మాకు ఇదంతా వద్దు అని అతనిని జెట్సన్ని చాలా బాధ పెడుతూ చాలా టార్చర్ చేస్తూ వచ్చినారు. సరే దేవుడా, నన్నైతే నువ్వు చెప్పినట్టు నేను ఈ భారతదేశానికి వచ్చిన, భారతదేశంలో కలకత్తాలోకి వచ్చిన ఓడలు, కానీ నేను ఈ పరిచర్య చేయటకు, నీ యొక్క వాక్యం చెప్పుటకు, నీ యొక్క సువార్త చెప్పుటకు ఒక మిషనరీగా నన్ను ఎవరు ప్రోత్సహిస్తలేరు, ఎవరు నాకు సహాయం చేస్తలేరు అని దేవునికి ప్రార్థన చేసిన తర్వాత అతను తను ఎక్కడికి ఒక 1.5 year భారతదేశంలో కలకత్తా అనే ఊరిలో ఉన్నాడు. సో అక్కడ నుంచి ఏం చేసినాడంటే బర్మా అనే ఊరికి. ఏ ఊరు? ఓకే, జెట్సన్ వాళ్ళ వైఫ్ పేరేం పేరు? యాన్. జెట్సన్ ఎక్కడికి వచ్చినాడు? ఇండియాలో ఏ ఊరికి? కలకత్తా. ఓకే, కలకత్తాలో ఎన్ని ఇయర్స్ ఉన్నాడు? ఓన్లీ 1.5 year ఉన్నాడు. ఓకేనా? సో తను మళ్ళా ప్రార్థన చేస్తూ వచ్చాడు, దేవుడా నాకు ఇక్కడ ఎవరు ప్రోత్సాహం లేదు, నన్ను ఎవరు చేయడానికి నన్ను చేస్తలేడు అని అంటే ఇక్కడ ప్రార్థన చేసుకున్నాక మళ్ళీ బర్మా అనే దేశానికి వెళ్తూ వచ్చినాడు. సరే, బర్మా అనే దేశంలో ఎక్కడ? బర్మా అనే దేశంలో ఓడా అనే ఊరు. ఏ ఊరు? ఓడా అంటే షిప్ కాదు, ఊరు పేరే ఓడా. ఏం పేరు? ఓడా అనే ఊరు. అయితే ఇతను అమెరికాలో ఉంటూ వస్తున్నాడు కాబట్టి ఓడా అనే ఊరు చాలా పెద్దదేం కాదు, చాలా చిన్నదే. అక్కడ పందులు, చిన్న చిన్న గుడిసెలు, ఎన్నో రోగాలు, ఎన్నో దోమలు. ఇప్పుడు మన ఊర్లో ఇప్పుడైతే అన్ని మంచిగా, ఒకప్పుడు పల్లెటూరులో ఎట్లా ఉండే, ఎక్కడ చూసినా అక్కడ డ్రైనేజే, ఎక్కడ చూసినా అక్కడ పందులే, ఎక్కడ చూసినా అక్కడ దోమలే, ఎక్కడ చూసినా అక్కడ కోడలే, ఇట్లాంటి బిల్డింగ్స్ ఇట్లాంటి ఏం లేవు. అయినను దేవుడు దానికి చెప్పినట్లుగా దేవుని యొక్క వార్త, దేవుని యొక్క సువార్త ప్రకటించాలని ఇండియా నుంచి బర్మా దేశానికి ప్రయాణమయ్యి వెళ్ళినాడు. బర్మా దేశంలో అక్కడికి వెళ్ళిన తర్వాత సరే అక్కడైనా మంచిగా ఉందా? అమెరికాలో అంటే అన్ని సౌకర్యాలు ఉంటాయి, అన్ని ప్రొవిజన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటుంది. కానీ బర్మా దేశంలో ఏమి లేదు. ఆ బర్మా దేశంలో ఓడా అనే ఊర్లో ఏం లేదు. మరి అక్కడ ఉన్న మనుషులు మంచోళ్ళ? వాళ్ళు కూడా మంచోళ్ళు కాదు. వాళ్ళు అక్కడ అందరూ అబద్ధికులు, విగ్రహాల పూజ చేసే మనుషులే, అబద్ధాలు ఆడతారు, దొంగతనాలు చేస్తారు, ప్రతి ఒక్కటి
దేవుడికి వ్యతిరేకంగా చేస్తారు. అసలు ఇంకొక ట్విస్ట్ ఏంటిదంటే ఈ బర్మా లాంగ్వేజ్ ఈ జెట్సన్ అనేది తెలియదు. జెట్సన్ అనే వ్యక్తికి తర్వాత తన వైఫ్ కి తెలియదు ఆ భాష. ఇప్పుడు మనం తెలుగులో ఎట్లా మాట్లాడుతున్నామో బర్మా ఊళ్ళో కూడా వాళ్ళకు ఒక భాష ఉంది. సో ఈ జెట్సన్ కి ఈ యొక్క ఆయన్ అనే వాళ్ళిద్దరు భార్యాభర్తలకు ఆ యొక్క భాష రాదు. సో వాళ్ళు ఏం చేసినారు, సరే ఎట్లో ఒకటి దేవుడు దానికి ఈ ఊరికి చూపించినాడు కదా, ఇక్కడికి తీసుకొచ్చినాడు కదా అని చెప్పేసి అక్కడ పరిచర్య చేద్దామంటే అక్కడ బైబిల్ లేదు, ఏమి లేదు. సరే ఎట్లో ఒకటి ఉందాం బతుకుదాము తర్వాత స్టార్ట్ చేద్దామంటే అక్కడ సరైన వసతులు లేవు. వసతులు అనగా సరైన తినడానికి తిండి లేవు, మొత్తం డ్రైనేజీలు, మొత్తం అనవసరమైన రోగాలు అవన్నీ వస్తూ ఉన్నాయి. కానీ మళ్ళా ప్రార్థన చేస్తూ వచ్చిన దేవుడా ఇట్లా మరి ఏం చేయాలా అని అంటే ఆ రోజులలో ఒక తెల్ల దొర ఒక వ్యక్తిని తన భార్యతోటి ఆ యొక్క అగోడా అనే ఊరికి, అంటే బర్మా దేశంలో ఉన్న అగోడా అనే ఊరికి వాళ్ళిద్దరు భార్యాభర్తలు వచ్చినారు. సో వాళ్ళ భార్యాభర్తలు సరే ఈయనకు జెట్సన్ కి మంచిగా చదువుకున్నాడు, ఆయన కూడా కొంచెం ఆ యొక్క దొర కూడా తెల్ల దొర అంటారు, ఆ దొర కూడా మంచిగానే చదువుకొని ఉన్నాడు. సో వీళ్ళిద్దరు ఏం చేసినారు, బైబిల్లో మత్తయి గ్రంథం తెలుసా మీకు, మాథ్యూ చాప్టర్. సో బైబిల్లో ఒక గ్రంథము మత్తయి గ్రంథము తీసుకొని వాళ్ళు ఏం చేసినారంటే ఆ భాషలో నుంచి, అంటే ఇంగ్లీష్ భాషలో, అంటే అమెరికా ఉన్న లాంగ్వేజ్ ఉన్న భాషను ఈ బర్మా లాంగ్వేజ్ లోకి వాళ్ళు తర్జుమా చేశారు, ట్రాన్స్లేట్ చేసినారు. సో ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ఆ యొక్క పత్రికను అందరికి పంచుతూ వస్తే నాకు వద్దు, అసలు యేసు ప్రభు ఎవరు, అసలు మాకు వద్దే వద్దు, ఈ దేవుడు వద్దు. ఇక్కడ ఏమంటారు, యేసు ప్రభు దేవుడు అంటే ఏమంటాడు, అదే తెల్లోల దేవుడు, మాకెందుకు, మాకు 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు, ఈ దేవుడితో మాకేం సంబంధం అని మాట్లాడుతూ వస్తారు. కానీ అయినా అక్కడ కూడా సేమ్ అదే రొటీన్. ఏది 1781 సంవత్సరంలో కూడా సేమ్ రొటీన్. ఈ 2024లో ఇలాగో 1788 సంవత్సరంలో కూడా అంతే. ఏంటిది, యేసు ప్రభు గురించి స్వార్థ చెప్పిన ఆటంకాలే, యేసు ప్రభు గురించి వాక్యం చెప్పాలన్న ఆటంకాలే, యేసు ప్రభు మన కోసం ఏం చేస్తూ వచ్చినాడు అని ప్రజలకు చెప్పాలన్న ఆటంకమే. సో ఆ 1788 సంవత్సరం నుంచి 2024 వరకు సేమ్ స్టోరీ. ఏంటిది, దేవుని స్వార్థ చెప్పకూడదు. సరే ఎట్లయితే ఈయన ఆ యొక్క మత్తయి గ్రంథాన్ని తీసుకొని ఆయన ఆ యొక్క వాళ్ళ యొక్క భాషలోకి తర్జుమా చేసినాడు. తర్జుమా చేసిన తర్వాత ఒక ఇట్లనే తను మాట్లాడుతూ తర్వాత పత్రికలు పంచుతూ వస్తుంటే ఒక ఎవరు మన తోటమాలి అంటే ఎవరు తెలుసా, ఎవరికన్నా తెలుసా? తోటమాలి అని అంటే ఎవరు? గార్డెన్ ఉంటుందా, గార్డెన్ ని కాపలా కాసేవాళ్ళు, చెట్లు పెంచుతారు చూసామా, ఆయన తోట కాపరి. సో ఆయన దగ్గరికి వచ్చి మరి ఈ ఆయనకి ఇచ్చి చెప్తాడు, దేవుని వాక్యం చూపించి, అయ్యా ఎవరెవరు ఉన్నారు ఇక్కడ, ఎవరెవరు ఉన్నారు ఇక్కడ, జెట్సన్ తర్వాత తర్వాత ఎవరు, తన వైఫ్ యాన్, దాని తర్వాత తోటమాలి. అర్థమైందా, తోటమాలి ఉన్నాడు. సో ఆ తోటమాలికి చెప్తూ వచ్చినాడు, ఏమని చెప్తూ వచ్చినాడు, అయ్యా ఇది విషయము, నేను ఇట్లా ఒక మిషనరీని, నేను అమెరికా దేశం నుంచి ఒక బర్మా దేశంకి వచ్చి నేను సువార్త చెప్పడానికి నేను వచ్చిన అంటే ఈ తోటమాలికి ఇంతవరకు ఎవరు చెప్పలేదు. దేవుని వాక్యం అంటే ఏంటిదో తెలియదు, బైబిల్ అంటే ఏంటిదో తెలియదు, మత్తయి గ్రంథం అంటే ఏంటిదో తెలియదు. సో ఈయన అడిగిన తోటమాలిని, అయ్యా మరి యేసు ప్రభు అంటే ఎవరు, బైబిల్ అంటే ఏంటిది అని అడిగితే ఈ యొక్క జెట్సన్ ఇటు వినాలా, ఈ యొక్క జెట్సన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చినాడు. ఏమని, బైబిల్ యేసు ప్రభు ఎవరంటే యేసు ప్రభు ఈ మన కోసము, నీ పాపాల కోసము, నా పాపాల కోసము ఈ లోకానికి నువ్వు చనిపోయి నరకానికి పోయే బదులు యేసు ప్రభు 2024 సంవత్సరాల కింద ఈ భూలోకంలో వచ్చి నీ నిమిత్తమై నా నిమిత్తమై తన శిలువలో రక్తం కార్చి చనిపోయినాడు. నువ్వు చేసిన చేతులతో చేసిన పాపాల నిమిత్తమై, నువ్వు చెడ్డ ఆలోచనలు చేసిన ఆలోచన నిమిత్తమై తలకు ముళ్ళ కిరీటం కొట్టుకున్నాడు. నువ్వు కాళ్ళతో చేసిన పాపాల నిమిత్తమై కాళ్ళకు మొదలు కొట్టబడ్డాయి. అది యేసు ప్రభు యొక్క సువార్తను ఆ మనిషికి చెప్తూ వచ్చినాడు. సో అట్లనే సరేలయ్యా యేసు ప్రభు గురించి ఇంకా తెలుసుకో, నువ్వు ఈ మత్తయి గ్రంథం చదువని ఆయనకి ఇచ్చిపోయినాడు. సో దాని తర్వాత ఏమైందంటే ఇట్లనే చెప్తూ వస్తున్న తర్వాత మరి వీళ్ళకి ఒక ఇల్లు కావాలి కదా, మరి వీళ్ళు ఒక ఇల్లు ఉన్నారు కదా. అయితే ఈయన ఏం చేసినాడంటే ఇక్కడ ఆయనకు తర్వాత డీటెయిల్ గా చెప్తూ వచ్చినాడు, ఎవరు
జడ్సన్ ఎవరికి చెప్తూ వచ్చినాడు? ఎవరు నాకు ఆన్సర్ చెప్తారు? తోటమాలికి ఇన్ డీటెయిల్ గా చెప్తున్నాడు. యేసు ప్రభు ఏంటిది, సువార్త అంటే ఏంటిది, యేసు ప్రభు మన కోసం ఏం చేసినాడు అనేది ఇన్ డీటెయిల్ గా చెప్తూ వచ్చినాడు. సో మరి వీళ్ళు ఉండడానికి చేయడానికి ఒక ప్రదేశం కావాలి కదా, ఒక ఇల్లు కావాలి కదా, మరి ఎట్లా అని ఒక ఆఫీసర్ దగ్గరికి పోయినాడు. ఆఫీసర్ దగ్గరికి పోయి, అయ్యా నేను నా భార్య అమెరికా దేశం నుంచి వచ్చాము, నేను ఇక్కడ బతకాలా ఉండాలా, నేను ఇక్కడ చదువుకున్నాను, ఇది చేసినాను, నేను క్రైస్తవ యేసుల గురించి చెప్పడానికి, సువార్త చెప్పడానికి ఈ యొక్క బర్మా దేశంలో ఉన్న ఓడా అనే ఊరికి వచ్చాను. కాబట్టి నేను ఉండడానికి ఒక షెల్టర్ కావాలా, ఆ షెల్టర్ నాకేమన్నా ఇస్తారా, నేను ఉండి పరిచర్య చేసుకుంటానంటే ఆయన ఏమన్నాడంటే, బాబు షెల్టర్ లేదు, గిల్టర్ లేదు, ఏం లేదు, వెళ్ళిపో. ఇక్కడ ఉన్న ప్రజలు మంచోళ్ళు కాదు, ఇక్కడ అందరూ దొంగలే, ఇక్కడ అందరూ పాపం చేసిన వాళ్ళే, ఇక్కడ ఏ రాత్రి ఏం చేస్తారో కూడా తెలియదు. ఇంకొకటి ఏంటిదంటే, ఎప్పుడైతే ఈ మనిషి ఎవరు జడ్సన్ అమెరికా నుంచి ఇండియాకు వచ్చిందని చెప్పినా కదా ఇంతకుముందు, ఇండియాకు వచ్చింది కదా, ఇండియాలో ఎక్కడికి వచ్చిండు, కలకత్తా అనే ఊరికి వస్తాడని వచ్చిందని చెప్పినా కదా. అయితే అమెరికా నుంచి ఆ ఓడ ఎక్కక ముందు అక్కడ ఉన్న వాళ్ళు ఏమో అసలు జడ్సన్ కి అసలు లేనేలేదు, ఏంటిది నేను మళ్ళీ అమెరికాకు తిరిగి పోతానా పోలేనా, మళ్ళా మా డాడీని మా పప్పని చూస్తానా, మా మమ్మీని చూస్తానా అనే నమ్మకం లేకుండా దేవుని సువార్త చెప్పడానికి, దేవుని గురించి చెప్పడానికి కలకత్తాకు వచ్చినాడు, అక్కడి నుంచి బర్మాకు వచ్చినాడు. సో ఈ యొక్క ఆఫీసర్ని అడుగుతూ వచ్చినాడు, వెళ్ళిండు. ఈ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇక్కడ ఉంటానంటే, ఆఫీసర్ ఏమో కనబడుతుంది అందరికి, ఈ యొక్క ఆఫీసరు ఏమన్నాడంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు కాదు, వీళ్ళంతా దొంగలు, ఇక్కడ విగ్రహారాధన ఎక్కువ, ఇక్కడ అసలు ముండోళ్ళు, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా అనారోగ్యాలు ఉంటాయి, మీరు కూడా అనారోగ్యాలతో ఉండొచ్చు, చచ్చిపోవచ్చు, మీ జీవితం ఏంటో మీకే తెలియదు, కాబట్టి మీరు పోతే మంచిదని చెప్తూ వచ్చినాడు. ఎవరికి చెప్తూ వచ్చిండు? ఈ ఆఫీసర్ ఎవరికి చెప్తూ వచ్చిండు? జడ్సన్ కి చెప్తూ వచ్చిండు. ఏమని చెప్తూ వచ్చిండు? ఇక్కడ మంచిగా ఉండదు, ఏడో చూసినా నీ మాట వినరు, ఎస్లో మూర్ఖులు, వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు అని చెప్తూ వచ్చినారు. అవునా? సో అయినా కూడా దేవుని యందు దేవుడు తనను పొమ్మన్నాడు, సువార్త చెప్పమన్నాడు కదా అని చెప్పేసి ఆ యొక్క చెప్పమన్నాడు కదా అని చెప్పి వచ్చి తను విశ్వాసం ఉంచుతూ ఆయన జీవితాన్ని ఆ అగోడా అనే ఊరిలో దేవుని మీద నమ్మకంతో వస్తూ వచ్చినాడు. సో ఇట్లనే ఆయన పరిచర్య చేస్తూ వస్తూ ఉన్నాడు. తర్వాత ఈయన ఎవరు, ఈయన కలర్ ఏంటిది జడ్సన్ది? వైట్ కలర్. ఎందుకు? బికాస్ ఈజ్ అన్ అమెరికన్ కాబట్టి, అమెరికన్ సిటిజన్ కాబట్టి కదా. సో ఆ రోజులలో ఇంగ్లాండ్ కి దాని తర్వాత బర్మా దేశానికి యుద్ధం జరిగింది. ఏం జరిగింది? యుద్ధం. ఎందుకు? వాళ్ళకి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల జరిగింది. కానీ ఈయన ఎవరు? ఇటు బర్మా దేశస్తుడు కాదు, దాని తర్వాత కాబట్టి ఈయన ఒక అమెరికన్ కాబట్టి ఆయన తీసుకుపోయి ఎన్ని ఇయర్స్ జైలు వేసినాడు? 21 years. అవునా కదా? 21 years జైల్లో వేసినాడు. సరే ఈయన జైల్లో ఈయన ఒక భాషలు వచ్చి కాబట్టి, ఈయన మంచిగా చదువుకున్నాడు, చిన్నప్పటి నుంచే తల్లిదండ్రుల మాట విన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ఆయనకున్న తెలివిని బట్టి జైల్లో కూడా తర్జుమా చేయడానికి, అంటే ట్రాన్స్లేట్ చేయడానికి, వాళ్ళ భాష నుంచి ఇంకొక భాషలోకి మార్చడానికి ఆయనను ఉపయోగిస్తూ వచ్చినారు అధికారులు జైల్లో. సో మీరు ఇక్కడ అల్లరి చేస్తూనే ఉన్నారు. మీకు ఒక విషయం చెప్పాలా? నా పేరేం పేరంటే, వినాలి అందరూ, నా పేరేం పేరంటే డేవిడ్ షాలోమ్. అర్థమైందా? సో నేను కూడా మీ చిన్నప్పటి నుంచి నేను కూడా మందిరంలోనే పెరిగిన. ఎంత మూర్ఖుందంటే జడ్సన్ లాగా మాట వినవని కాదు, అల్లరి చేస్తాను, ఇట్లా పోయి వానికి ఇచ్చుతా, ఇట్లా పోయి వీనికి ఇచ్చుతా, అట్లా పోయి వాటితో బండ వేసి కొడతా, అన్ని చేస్తూ వచ్చిన. అట్లనే నాకు కూడా ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఇప్పుడు మీరు బీపీఎస్కి వచ్చారు కదా. సో మీకు ఈ 3 days లో మీకు ఎవరైనా ఫ్రెండ్స్ అయినారా కాదా? అయినారా కాలేదా? ఒకరికి ఒక ఫ్రెండ్ అయినారా? అట్లనే నాకు చిన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండే. ఏం పేరు తెలుసా? అతని పేరు శ్రామిక్. ఏం పేరు? అందరూ ఉదయ్ అంటారు, అతని పేరు శ్రామిక్. అయితే మీకు ఒక పాట తెలుసా సండే స్కూల్లో? దావీదు గొర్రెల కాపరి యూదయలో బాల్యము నుండి పూర్ణముగా దేవుని ఎరిగిన భక్తులని ఒక పాట ఉంది తెలుసా? తెలియదు. ఈ సండే స్కూల్ టీచర్స్ నేర్పించలేదు. సో నేను కూడా అల్లరి చేస్తూ వచ్చిన మందిరంలో కాబట్టి నాకేం పాట పెట్టింది తెలుసా? శ్రామిక్ అనే నా ఫ్రెండ్
ఆయన నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, నా నేబర్ ఫ్రెండ్, నా సండే స్కూల్ ఫ్రెండ్, నా స్కూల్ ఫ్రెండ్, ఇంత 3 సార్లు నా ఫ్రెండ్ ఆయన. అయితే ఆయన నాకు ఏమని పెట్టింది తెలుసా నేను చేసేదానికి? దావీదు అల్లరి పిల్లోడు కదా, నా పేరు కూడా డేవిడే కాబట్టి తెలుగులో దావీదు అల్లరి పిల్లోడు బేతేల్లో, అంటే నేను బేతేల్ సంఘంలో ఉన్నా కాబట్టి దావీదుని ఏం చేసినాడు, నా అల్లరి తనాన్ని చూసి నాకు ఒక పాట కొట్టిండు. ఈ పాట నుంచి జడ్సన్ తన లాంగ్వేజ్ నుంచి ఎటు ట్రాన్స్లేట్ చేసిండో అట్లా నాకు కూడా నా పాట మీద షాలోమ్ అంటే దావీదు అల్లరి పిల్లోడు బేతేల్లో బాల్యము నుండి పూర్ణముగా దేవుని నమ్మని పిల్లోడు అని ఒక పాట కట్టినాడు. మీరు ఎందుకు చెప్తున్నానంటే నేను ఇంత చెప్తున్నా, మీరు చేస్తూనే ఉన్నారు. మరి మీకు కూడా మీ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీకు కూడా నా లాంటి శ్రామిక్ అనే ఫ్రెండ్ మీకు కూడా ఒక పాట కడుతుంది. ఓకేనా? సో ఇప్పుడు వినాలి నేను చెప్పేది. సో ట్విస్ట్ ఏంటంటే ఈయన అన్ని చేసుకుంటూ వచ్చినాడు. సరే జైల్లో ఆయన 21 ఇయర్స్ జైల్లో ఉన్నాడు, అన్ని చేస్తూ వచ్చినాడు, ఆయన కష్టాలు పడుతూ వచ్చినాడు, అన్ని చేసి వచ్చినాడు. తన సువార్తను ఎట్లా చెప్పాలా, ఏం చేయాలా, అక్కడ జైల్లో ఉన్న వాళ్ళకు ఎట్లా చెప్పాలని అన్ని ఆయన ప్రయత్నాలను చేస్తూనే వచ్చినాడు. కానీ జైల్లో 21 ఇయర్స్ ఈ వాజ్ జైల్లో ఉంటూ ఉన్నాడు. ఆయన దేవుని పరిచర్య చేయాలనుకున్నప్పుడు ఆ యొక్క ప్రభుత్వం అక్కడ యుద్ధమైన తర్వాత ఆ యొక్క ప్రభుత్వము ఆయనను జైల్లో వేసింది. సో దాని తర్వాత ఈయన మరి ఏం చేస్తున్నాడు, మరి ఇంత చెప్తున్నావు. ఈయన అమెరికా నుంచి బర్మాకు వచ్చిండు. ఓకే, బర్మా అది అమెరికా నుంచి ఇండియాకు వచ్చిండు. ఇండియాలో కలకత్తా అనే ఊరికి వెళ్ళిండు. మళ్ళీ అక్కడ ఇండియాలో 1.5 ఇయర్ ఉన్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి బర్మాకు పోయిండు. మరి ఈయన ఏం చేస్తూ వచ్చినాడు, ఈయన ఏం వాక్యం చెప్తున్నాడు, ఈయన పరిచర్య ఏంటిది, ఈయన ఒక మిషనరీ కదా, ఈయన గాస్పుల్ ఏంటి, ఈయన లైఫ్ స్టోరీ ఏంటంటే ఆయన ఏం చేస్తున్నాడంటే 6 సంవత్సరాలలో, ఎన్ని సంవత్సరాలలో 6 ఇయర్స్ లో 18 మంది క్రైస్తవులను తయారు చేస్తూ వచ్చినాడు. అంటే హిందువులలో నుంచి హిందువులకు చెప్పి దేవుడు అంటే యేసు ప్రభు అంటే ఎవరో తెలియని వాళ్ళకు 18 మందికి ఏం చేసినాడు, స్వార్థ చెప్తూ వచ్చినాడు. సో ఆ 18 మంది ఈయన చెప్పిన వాక్యానికి, ఈయన తర్జుమా చేసిన దానికి, ఆ యొక్క బైబిల్ ఉంది కదా, ఈయన మొత్తం తర్జుమా చేసినాడు. బైబిల్ మొత్తము ఆ యొక్క వాళ్ళ యొక్క లాంగ్వేజ్ బర్మా అనే ఒక లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేసినాడు. కాబట్టి ఆ యొక్క బైబిల్స్ పంచుతూ వచ్చినాడు, దేవుని గురించి సువార్త చెప్తూ వచ్చినాడు. దాని తర్వాత వాళ్ళని దేవుని మందిరానికి, దేవునికి ఎట్లా అనేది నడిపిస్తూ వచ్చి 18 మెంబర్స్ అంటే 18 మందిని తయారు చేస్తూ వచ్చినాడు. అవునా కదా? 18 మెంబర్స్ ని తయారు చేస్తూ వచ్చినాడు. దాని తర్వాత ఈయనకు బర్మా లాంగ్వేజ్ నేర్చుకోవాలి కదా, ఈయన కూడా నేర్చుకోవాలంటే ఎవరైనా టీచర్ కావాలి. ఇప్పుడు మీకు స్కూల్లో నేర్పించాలంటే మీకు టీచర్ ఉంటాడు కదా. సో అట్లానే ఈ జడ్సన్ బర్మా పోయిన తర్వాత బర్మా నేర్చుకోవడానికి ఒక టీచర్ని పెట్టుకున్నాడు. ఆ టీచర్ కూడా దేవునికి చెప్తూ వచ్చినాడు. కానీ లాస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఈ టీచర్ని కూడా మారుమూసు పొందడానికి, నిజమైన దేవుడు ఎవరు అనేది తెలుసుకోవడానికి చెప్పినప్పుడు ఈ టీచర్ కూడా ఆఫ్టర్ 18 ఇయర్స్ తర్వాత ఈ టీచర్ కూడా మారుమూసు పొందినాడు. అంటే నిజమైన దేవుడు ఎవరు, నా కోసం, నా పాపాల నిమిత్తమై, నేను చేసిన చెడ్డ పనుల నిమిత్తమై, నేను చేసిన అల్లరి నిమిత్తమై దేవుడు నా కోసం సిలువలో బలి అయినాడు, నా కోసం సిలువలో తన రక్తాన్ని కార్చినాడని ఆ యొక్క టీచరు ఎవరికైతే జడ్సన్ కి లాంగ్వేజ్ నేర్పిస్తూ వచ్చినాడో ఆయన కూడా మారుమనసు పొందుతూ వచ్చినాడు. దాని తర్వాత ఆయన ఎన్ని చర్చిలు అంటే చాలా చర్చిలు కడుతూ వచ్చినాడు. దాని తర్వాత 63 చర్చిలు కడుతూ వచ్చినాడు. దాని తర్వాత ఈయన ఒక మిషనరీ కదా, ఈయన కూడా 163 మెంబర్ మిషనరీస్ ని ఆ యొక్క అమెరికా దేశం నుంచి 163 మిషనరీస్ వేరే మనకి ఇండియా అమెరికానే కాదు కదా, చాలా కంట్రీస్ ఉన్నాయా లేవా? సోషల్ స్టడీస్ లో నేర్చుకుంటారు కదా, ఎన్ని దేశాలు ఉన్నాయి, ఎన్ని ఖండాలు ఉన్నాయి అని నేర్చుకుంటూ వస్తారు కదా. అట్లా 163 మెంబర్స్ ని మిషనరీస్ గా తయారు చేసి వచ్చి ఈ యొక్క బైబిల్ ని, ఈ యొక్క సువార్తను ప్రకటిస్తూ వచ్చినాడు. సో దీంట్లో మనం నేర్చుకునేది ఏంటిది, లాస్ట్ ఏంటిది అంటే ఈ జడ్సన్ దేవుడి మీద ఏం కలుగుతూ వచ్చినాడు. దేవుడు ఇప్పుడు ఒకటి చెప్తా, అమ్మ నాకు ఇది కావాలా, కేజీ అయితే అమ్మ నాకు మంచి బట్టలు కావాలా, మంచి బ్యాగ్ కావాలా, స్కూల్లో మా ఫ్రెండ్ ఇది కొనుక్కున్నాడు, స్కూల్లో నాకు ఇది కొనుక్కున్నాడు అని చెప్తూ వస్తారు కదా. అడుగుతారా లేదా మీ మమ్మీ డాడీని? సో జడ్సన్ దేవుడిని ఏమని అడుగుతూ వచ్చినాడు, దేవుడా నువ్వు నాకు అమెరికాలో కాకుండా వేరే దేశంలో నన్ను సేవ చేస్తూ రమ్మన్నావు కదా, మరి నేను వెళ్తున్నాను, అమ్మ నేను నిన్ను అడిగినా కదా, నాకు కొనిస్తా అన్నావు కదా, అంటే నీకేముంది,
చెప్పాలా? ఏముంది? నీకేముంది? అబ్బా మమ్మీ ఎప్పుడైనా నాకు నేను అడిగింది షర్టో, పెన్సిలో, బ్యాగో, సైకిల్లో కొనిస్తానకు నమ్మకం ఉందా లేదా? ఉందా లేదా మీకు? ఏదో ఒక రోజు కొనిస్తుంది మమ్మీ అనేది ఒక నమ్మకం ఉందా? అట్లనే ఈ జడ్సన్ కూడా దేవుడు నన్ను ఇండియాకి తీసుకెళ్తున్నాడు కదా, దేవుడు నన్ను అనాథగా వదలడు, దేవుడు నాకు హెల్ప్ చేస్తాడు, దేవుడు నన్ను ఏ కష్టంలో ఉన్నా ఏ శ్రమలోనైనా నా భార్యకు కానీ నాకు కానీ హెల్ప్ చేస్తాను ఒక నమ్మకం ఉంది. ఒక నమ్మకంతో ఆయన ఉంటూ వచ్చినాడు. దాని తర్వాత ఈ బైబిల్ అధ్యాయంలో తీసుకుంటే యోబు తెలుసు అందరికీ. జడ్సన్ ఎలాగో యోబు తెలుసా మీకు? యోబు అంటే ఒక యోబు అనే భక్తుడు ఉన్నాడు బైబిల్లో. ఆ యోబు ఏంటిదంటే దేవునికి ఎన్ని కష్టాలు ఇచ్చిన సైతాన్ అన్నది, దేవుడా యోబుకు నువ్వు అన్ని ఇచ్చినావు, అంటే మీ లాంగ్వేజ్ అయితే మంచి బండి ఇచ్చినావు, మంచి కార్ ఇచ్చినావు, మంచి ఇల్లు ఇచ్చినావు, ఫస్ట్ ఎప్పుడు చూసినా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతూ వచ్చినావు, జూనియర్స్ అయితే ఐసెట్లో ర్యాంక్ ఇచ్చినావు, మంచి కార్ ఇస్తూ వచ్చినావు, అన్ని ఇస్తూ వచ్చినావు, అందుకే దేవుడు నేను పొగుడుతున్నావు. మన యోగుకి అన్ని తీసేయి, నువ్వు ఇచ్చినవి అన్ని తీసేయి, అప్పుడు దేవుడు నీకు అన్ని ఇచ్చేవారు. అబ్బా మా మమ్మీ గ్రేట్, మా డాడీ గ్రేట్, నేను అడిగిన వెంటనే కొనిచ్చిన వాట, మా మమ్మీ గ్రేట్, మా డాడీ గ్రేట్ అంటావా లేదా? అట్లనే యోగు కూడా దేవుడు యోగు అన్ని ఇస్తూ వచ్చినాడు. సో యోగు కూడా ఏమన్నాడు? వా దేవుడు నాకు అన్ని ఇచ్చిండు, నేను మా దేవుడు కూడా యేసు ప్రభు గ్రేట్ అని అన్నాడు. కానీ సైతాన్ ఏం చేసింది? నువ్వు అన్ని ఇచ్చినావు కదా, ఇవన్నీ తీసి చూడు ఒకసారి, నువ్వు ఇవన్నీ తీసేసి చూడు, నేను ప్రేమిస్తాడో హేట్ చేస్తాడో చూద్దామని చెప్పేసి దేవుడు అన్నప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయనకున్న పిల్లలను చంపేస్తూ వచ్చినాడు, అంటే తీసివేస్తూ వచ్చినాడు, తనకున్న ఆస్తులను తీసివేస్తూ వచ్చినాడు. అంటే దేవుడు యోగుకి ఏమేమి ఇచ్చినాడో, ఏమేమి సౌకర్యాలు ఇచ్చినాడో, ఏమేమి మంచి హోదాలో పెట్టినాడో అవన్నీ తీసేస్తూ వచ్చినాడు. బికాజ్ ఎందుకు సాధారణ ఛాలెంజ్ చేసింది కాదు, నువ్వు తీసేసి చూడు, యోబు నీ మాట వింటాడో వినడో అని. కానీ యోబు ఏం చేసిండు? దేవుడు ఇచ్చాను, దేవుడు తీసుకోలేను, అవునా కదా? ఇప్పుడు ఈ ఇహలోకపు తల్లిదండ్రులు ఎవరు? మీ మమ్మీ డాడీ, అవునా కదా? ఈ ఇహలోకపు పేరెంట్ ఎవరు? ఫాదర్ అండ్ మదర్. మరి పరలోకపు తండ్రి ఎవరు? యేసు క్రీస్తు. సో యోబు ఏం చేసినాడంటే దేవుడు ఇచ్చినాడు, అంటే అనగా యేసుక్రీస్తు నాకు అన్ని ఇచ్చినాడు, తీసుకొని పోయిండు, మళ్ళీ నాకు ఏదో ఒక రోజు అన్ని ఇస్తాడు, మళ్ళీ అన్ని నాకు గిఫ్ట్ బ్యాగ్ ఇస్తాడని. ఆయనకు పాపం 10 మంది పిల్లలు చనిపోయినారు. ఆయన భార్య ఉండే, పాపం ఆయన భార్య కూడా లేదు, వదిలిపెట్టి చనిపోయింది. ఎందుకు నీకు ఈ బతుకు? నువ్వు అన్ని నా దేవుడు, గొప్ప దేవుడు, అన్ని చేస్తూ ఇప్పుడు పాడింది కదా గొప్ప దేవుడు అని, అన్ని చేస్తూ వచ్చినావు. మరి నీకు ఈ రోజు చూసినావా నీ బతుకు ఏమైంది? కుక్కలు చెప్పినా ఇస్త్రాగులే అయింది అన్నట్టు, అంటే మన లాంగ్వేజ్ లో అట్లా అయింది కదా. మరి ఇప్పుడు నేను ఉంటానని పిల్లలు పోయినారు, భార్య పోయింది, తనకున్న ఆస్తులన్నీ పోయినాయి, తనకున్న సర్వెంట్స్ అందరూ వదిలేసినారు. కానీ యోబు ఏం చేసినాడు? దేవుని మీద ఈరోజు తీసేసిండు, ఓకే పోతేమోని రేపు ఇయ్యాడు దేవుడు, రేపు ఇస్తాడు. అట్లనే ఆ యొక్క జడ్సన్ కూడా యోబుకి ఎట్లా విశ్వాసంగా దేవునికి జీవించినాడో, నన్ను తీసుకుపోయిన తండ్రి, అంటే నన్ను అమెరికా నుంచి తీసుకుపోయిన తండ్రి నాకు సహాయం చేయలేడా? నాకు దేవుడు సువార్త చెప్పడానికి నాకు స్ట్రెంత్ ఇయ్యడా అని ఆయన కూడా జడ్సన్ విశ్వాసం, అంటే ఫెయిత్ ద్వారా ఆయన జడ్సన్ ఇండియాకి ఎట్లా వచ్చి బర్మాకి వెళ్ళాడో, అట్లనే బైబిల్ గ్రంథంలో యోబు కూడా, అర్థమైందా? ఆ యోబు కూడా ఎలా జీవిస్తూ వచ్చినాడో, జడ్సన్ కూడా తన యొక్క జీవితాన్ని కూడా దేవుడిని తిట్టుకోకుండా, దేవునికి అది చేయకుండా, దేవుణ్ణి ఏమనుకోకుండా, దేవుని మీద ఫెయిత్ ఉంటూనే వస్తూ వచ్చినాడు. నా మట్టుకైతే నేను మీకు ఒక విషయం చెప్పాలా, మీరందరూ చిన్నపిల్లలు, కేజీ జూనియర్స్, నేను కూడా మా డాడీ ఏం చెప్తారంటే నా పేరు షాలోమ్ అని పిలుస్తారు, వినాలా? అరే మారు షాలోమ్, ఎన్ని రోజులు మారు అంటే చెప్తూనే వస్తూనే ఉన్నాడు. పప్ప రేపు మాటలే పప్ప, రేపు అల్లరి చేయలే పప్ప, రేపు ఇది చేయలే పప్ప అని 34 సంవత్సరాలు నేను గడుపుతూ వచ్చిన. కానీ ఇప్పుడు నేను మారినా, కానీ మా పప్ప లేడు చూడడానికి, అర్థమైందా? అట్లనే మీ మమ్మీ మీ డాడీ ఈ లోకంలో ఉన్నంత వరకే. ఇప్పుడు నేను మారినా, బాగుపడినా, నేను సాక్ష్యం ఇస్తున్నా, కానీ నాకు చూడడానికి ఎవరు లేరు? మా పప్ప లేడు. అట్లనే దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని
నువ్వు సద్వినియోగపరచుకోవాలా. అట్లనే నేను సద్వినియోగపరచుకోలేకపోయినా మా పప్ప ఎక్కడికి వెళ్ళిండు, పరలోక రాజ్యానికి పోయిండు. పప్ప నేను ఇప్పుడు మారిన చూస్తున్నాను, వస్తాడా? చెప్పాలా, వస్తాడా? రాడు. నేను ఈ స్టేజ్ మీద నిలబడి వాక్యం ఖండత వాక్యం చెప్పారు కదా, ఖండత వాక్యం కూడా ఏ రోజు చెప్పలేదు, అర్థమవుతుందా? కానీ నేను ఈ రోజు ఈ స్టేజ్ మీద నిలబడి నేను మీకు క్లోజింగ్ లెసన్ చెప్తున్నా అంటే మా పప్ప చూడలేడు. ఎందుకంటే ఈ ఇహలోకపు తండ్రి లేడు, కానీ నాకు ఒక నమ్మకం, నా పరలోకపు తండ్రి ఉన్నాడు. ఎవరు? నిజమైన యేసుక్రీస్తు. ఏ రోజైనా నేను చనిపోయిన తర్వాత ఆ పరలోక రాజ్యానికి చేరుకోవాలా, నేను అక్కడ ఎవరిని చూడాలా? యేసు ప్రభువుని చూడాలా, మా పప్పని చూడాలా. పప్ప నన్ను ఈ లోకంలో చనిపోతూ వస్తున్నాడు, కానీ నా యొక్క బాగుపడతనాన్ని లేకపోతే నా మారు మనసు చూడలేకపోయినాడు. కానీ ఏదో ఒక రోజు పరలోకంలో చాలా మారిండు. ఇక్కడ ఉన్న పిల్లలలో మీరు కూడా, మీ పేరు నాకు తెలియదు, కానీ చూసినావా పిల్లోడు మారినాడు అని చెప్పేసి వాళ్ళు కూడా, మీ తల్లిదండ్రులు కూడా అనుకోవాలా. సో నేనేంటంటే మీకు దేవుడు ఇచ్చిన ఛాన్స్ ని యూటిలైజ్ చేసుకోవాలా. ముఖ్యంగా జూనియర్స్ చెప్తున్నా, జూనియర్ సీనియర్స్, దేవుడు మీకు ఇచ్చిన ఛాన్స్ ని యూజ్ చేసుకోవాలా. ఏం లేదు, దేవుడు చెప్పేది ఏంటి? 2 విషయాలు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, బేసిక్. దాని తర్వాత సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా యొక్క సువార్తను ప్రకటించమని చెప్పి. ఎక్కువ ఏం చెప్పలేదు, బిడ్డ తీర్థయాత్రలు చేయి, చెప్పులు లేకుండా నాకు కొండగట్టుకురా, చెప్పులు లేకుండా నాకు అయ్యప్ప దగ్గరికి రా, ఆడికి రా, ఇడికి రా అని చెప్పలేదు. 2 విషయాలు చెప్పింది. ఆజ్ఞ అతిక్రమమే పాపం, ఆజ్ఞను అతిక్రమించొద్దు. నీకు వీలైతే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్తూ వచ్చినాడు. సో అది సింపుల్. ఆజ్ఞ ఏముంది? ఇది చేయకరా అంటే నేను ఇదే చేస్తా అంటే ఏమైతే పాపమే. నువ్వేదో దొంగతనం చేసి నువ్వేదో పెద్ద పెద్ద బట్టలు చేస్తే కాదు, సింపుల్. ఆజ్ఞ అతిక్రమమే పాపం. సో నేను చెప్పాల్సింది ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన దాన్ని కాపాడుకోవాలా. రేపు ఈరోజు మనం ఉంటాము, ఈరోజు ఇంట్లో, రేపు అంట్లో. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము, రోడ్డు మీద పోతాం, యాక్సిడెంట్ అయితే చచ్చిపోతాం. నీకు గ్యారెంటీ ఉందా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, పిల్లలారా, నీకు గ్యారెంటీ ఉందా? ఈ సాయంత్రం నేను బతుకుతానికి గ్యారెంటీ ఉందా? కొన్ని వీడియోలు చూస్తూ వచ్చాను, క్లాస్ లో లెసన్ వింటూనే పడిపోయింది, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. ఆయనకి ఎన్ని ఇయర్స్? 20 ఇయర్సే. అవునా కదా? సో నేను చెప్పేది ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన దాన్ని యూటిలైజ్ చేసుకోవాలా. ఏదో చేయమని చెప్పలే. వాడు మీ దోస్తులను చూస్తూ ఉంటారు, అరే నేను ఈరోజు ఇక ఈ గుడిలా, దుర్గమ్మ గుడిలా నేను మేకను కోస్తున్నాను. ఎందుకురా అంటే నేను ఈ పాపం చేసినరా, దేవునికి మేకను కోద్దాం అనుకున్నా. దేవుడు నన్ను అడుగుతుందా? ఏం అడుగుతుండు? దేవా నేను పాపిని, నేను చేసిన పాపాల నిమిత్తమై నువ్వు నాకు సిలువలో బలి అయ్యావు. నేను చెడ్డ ఆలోచనలు చూస్తూ వచ్చిన, చెడ్డ రీల్స్ చూస్తూ వచ్చిన, యూట్యూబ్ లో సినిమాలు చూస్తూ వచ్చిన, యాక్టింగ్ చేస్తూ వచ్చిన, టిక్టాక్లు చేస్తూ వచ్చిన, నన్ను క్షమించు దేవుడా. ఈ చేతులు ఇచ్చినావు, ఈ చేతితో ఎన్నో పాపాలు చేసిన, కానీ నేను నా చేతులలో శిలలు కొట్టే బదులు నీవు నీ చేతులలో శిలలు కొట్టుకున్నావు, నీ చేతులలో శిలలు కొట్టుకున్నావు. నా కాళ్ళు, నేను సినిమాలకు పోవద్దు అనుకున్నా, సినిమాలకు పోయినా, చెడ్డ ప్రదేశాలకు పోవద్దు అనుకున్నా, పోయినా, అన్ని చేసిన. నా కాళ్ళు చేసిన పాపాలను నిమిత్తమై నా బదులు నువ్వు సిలువలో నా కోసం శిలలు కొట్టించుకున్నావు. సో థ్యాంక్ యూ దేవుడా, నా జీవితాన్ని నన్ను మార్చు. నువ్వు నా కోసం చనిపోయినందుకు నీకు ఎంతో థ్యాంక్ యూ. నేను ఇంకొకసారి పాపం చేయకుండా చూడాలి. దేవుని దగ్గర మనం ఒప్పుకుంటే ఏం చేయబడతాం? నిత్య నరకానికి పోయే మనం ఏం చేయబడతాం? పరలోక రాజ్యానికి వెళ్తాం. సో ఈ యొక్క లెసన్, క్లోజింగ్ లెసన్ ఏంటంటే యోబు ఎట్లా దేవుడు అన్ని ఇచ్చిండు, అన్ని తీసుకొని పోయిండు, మళ్ళా అన్ని ఇచ్చిండు. అర్థమైందా? అన్ని ఇచ్చిండు, అన్ని తీసుకున్నాడు, మళ్ళా అన్ని ఇచ్చిండు. ఎందుకు మళ్ళీ అన్ని ఎందుకు ఇచ్చిండు? నమ్మకం, ఓన్లీ ఫెయిత్. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యము. అట్లా అర్థమైందా? నమ్ము బస్, అంతే. దేవుడా నాకు ఇస్తాను. ఇప్పుడు ఒక సింపుల్ ఒకటి చెప్తా ఏంటంటే, ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్ ఎవరు తయారు చేసినారు? సరే ఈ ఫోన్ యాపిల్ ఫోన్, ఈ ఫోన్ ఎవరు తయారు చేసినారు? యాపిల్ కంపెనీ. అవునా కదా? అవునా కాదా? చెప్తలేవు, ఎస్ ఆర్ నో? సో దీనికి ప్రాబ్లం వస్తే ఎవరిని అడుగుతావు? యాపిల్ కంపెనీని అడుగుతావు. అవునా కదా? అట్లనే
దేవుడా నన్ను ఈ భూలోకంలో జన్మించినావు కదా, మరి నాకు చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, ఊరికే యూట్యూబ్లు చూడబుద్ధి అవుతుంది, సినిమాలు చూడబుద్ధి అవుతుంది, నువ్వు నన్ను తయారు చేసినావు కదా, నన్ను ఈ భూలోకాన్ని పంపినావు కదా, మరి నాకు ఇట్లా అనిపిస్తుంది, దయచేసి ఆ మైండ్ ఆలోచించి తీసేయి, ప్రేర్ చేయి. దేవుడు నీకు ఇంత నీ నీ లైఫ్ అంటే నీ లైఫ్ స్టైల్ ఎప్పుడు ముగిస్తావో తెలియదు, మరి నీకు నీ శరీరానికి రిపేర్ అంటే నీ మనసుకు నీ ఆలోచనలకు రిపేర్ అయినప్పుడు దేవుని అడుగుతావు, నిన్ను సృష్టించిన దేవుని అడుగుతావు. సో నా మనవి ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని, దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. యూటిలైజ్ చేసుకున్న తర్వాత దేవుడు నిన్ను నన్ను ఎలా వాడుకోవాలో, గత 34 సంవత్సరాలుగా నేను కూడా మాట వినని వానిగా, తల్లిదండ్రులకు మాట వినని వానిగా, సంఘాన్ని మాట వినని వానిగా, పెద్దవాళ్ళు చెప్తున్న మాట వినవానిగా ఉన్నా, కానీ నా సమయం వచ్చింది, నేను మారిన. దేవుడు ఈరోజు ఆ సమయాన్ని నీకు ఇస్తున్నాడేమో ప్రియుడా, సహోదర సహోదరి, జూనియర్స్ కానీ కేజీ అయినా నాకు సీనియర్స్ అయినా, దేవుడు ఈ సమయం నీకు ఈరోజు ఇస్తుండేమో. దేవుడు ఈరోజు తారీఖు ఎంత, 5వ తారీఖు, ఈరోజు నేను ఇంకా బతికించినట్టే. ఎందుకు బతికించినాడు? దేవుడు నీకు ఛాన్స్ ఇస్తుండేమో. బిడ్డ నెక్స్ట్ మినిట్ ఏమైతే తెలియదు, నేను ఇది నీకు లాస్ట్ ఛాన్స్, నేను నీకు లైఫ్ ఇస్తున్నా, నువ్వు బయటికి పోయినాక ఏమవుతుందేమో. యూటిలైజ్ చేసుకో. నువ్వేమైనా తప్పులు చేసినావా? దేవుడు ఈరోజు నేను అడుగుతున్నాడు. ఈ యొక్క జడ్సన్ అనే దాని గురించి, ఆ విషయం గురించి దేవుడు నేను అడుగుతున్నాడు. జడ్సన్ దేవుడి యొక్క తీర్మానం చేసుకొని ఉన్నత చదువుకొని ఏదో లోకాన్ని చేయాలా, నాకు హిందీ లాంగ్వేజ్ వచ్చే, గ్రీక్ లాంగ్వేజ్ వచ్చు, లాటిన్ లాంగ్వేజ్ వచ్చు, ఈ బైబిల్ గురించి చెప్తే నాకేమైనా పైసలు వస్తాయా? ఈ పైసలు వస్తాయా? రావు. మరి ఎందుకు నేర్చుకొని దేవుడు సేవ చేసినాడు? దేవుని పరిచయం ఎందుకు చేసినాడు? దేవుని యొక్క స్వార్థ ఎందుకు చేసినాడు? దేవుడిని మహిమపరచడానికి, దేవుడు తనకు అప్పగించిన పనిని నెరవేర్చడానికి. తాను చనిపోయే వరకు ఎంతో మంది విశ్వసించబడ్డారు, ఎంతో మంది రక్షించబడ్డారు, ఎన్నో చర్చిలు కట్టబడ్డాయి, ఎంతో మంది మిషనరీలు తయారు చేయబడ్డారు. సో ఈ రోజు ఈ 5వ తారీఖు మీ VBS అయిపోతుంది. నెక్స్ట్ రేపు ఏమైతుంది? 12వ తారీఖు నుంచి స్కూల్ కాలేజీలు స్టార్ట్ అవుతాయి. అవునా కదా? అయితాయా కావా? సో మీరు 3rd, 4th, 5th నేర్చుకున్న లెసన్స్ మీ స్కూల్లో పిల్లలకి చెప్తారా? అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి అంటే బైబిల్ అనేది కాదు, ఏ చిన్న సువార్త. అరే నాకు ఆ రోజు ఒక అంకుల్, అశోక్ అంకుల్ అని ఒక అంకుల్ ఉన్నాడు, అంకుల్ నాకు ఒక లెసన్ చెప్పిండు, దేవుడు నాతో మాట్లాడి ఆ లెసన్ తోటి నేను మారిన, ఇదే ఆ లెసన్. నువ్వు నేర్చుకున్నా చెప్పు. డేవిడ్ అంకుల్ అని ఉన్నాడు, మా చర్చి పాస్టరు, ఆయన నాకు ఒక లెసన్ చెప్పినాడు, అది నాకు మైండ్లో ఉందిరా, చిన్నది అంతే, చిన్నది. అన్న అంటే ఒక ఆంటీ ఉందిరా, దేవుని సేవకురాలు, నాకు ఒక లెసన్ చెప్తూ వచ్చింది. ఈరోజు గాడిద గురించి చెప్పుకుంటూ వచ్చింది అన్నాంటి. అవునా కాదా? జూనియర్స్, కేజీ, బిగినర్స్ చెప్పుకుంటూ వచ్చిందా లేదా? సో అట్లనే నీకు ఏం నేర్చుకున్నావు, నీ స్టోరీ ఏంటో నీ ఫ్రెండ్స్కి చెప్పు. అప్పుడు ఏమవుతుంది? దేవుడు చెప్పిన మాటలను నెరవేర్చడం అనుమైతావు. నీ యొక్క లెసన్ ద్వారా వాడేమైనా మార్మల్స్ పొంది వాడు తప్పు చేయాలనుకున్నాడు అనుకో, నీ లెసన్ ద్వారా వాడు విన్ని మార్మల్స్ పొందితే అది ఎవరికి? నీకే కదా గ్రేట్. సో నేనేమంటున్నానంటే మీరు ఏం నేర్చుకున్నారో ఈ 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు ఏం నేర్చుకున్నారో మీ స్కూళ్ళలో చెప్తూ రండి. ఓకేనా? ఈ యొక్క క్లోజింగ్ లెసన్ ముగించుకునే ముందు అందరూ మోకాళ్ళ మీదకి రండి. అందరూ ఈ యొక్క VBS లాస్ట్ రోజున ఉన్నాం. దేవుడు మీతో మాట్లాడుతూ వచ్చినాడు గత 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇంకా నువ్వు మార్మల్స్ పొందినట్లయితే, ఇంకా నీ జీవితం మారకుండానట్లయితే, ఈ VBS వస్తాయి పోతాయి, ఎన్నో చేసుకోవచ్చున్నాం, కానీ నా బతుకు నేనే, అలా చేయదు. నా బతుకు నేనే, నేను ఇక్కడే జీవిస్తా, ప్రతి సండే వస్తా, అంకుల్ ఏదో లెసన్ చెప్తాడు, ప్రతి VBS వస్తా, ఏదో లెసన్ వింటా, టైం పాస్ వస్తా. ఎందుకంటే పొద్దున టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం లంచ్ పెడతారు, అన్ని పెడతారు, టైం పాస్కి పోతున్నాను అనుకుంటున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు చనిపోతే నువ్వు ఎక్కడికి పోతావు? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని చివరికి తన ప్రాణం పోతే ఏమవుతుంది? అన్ని సంపాదించుకున్నాడు లోకాన్ని, ఆయన చనిపోతే ఎక్కడికి పోతాడు? సో దేవుడిని ఈరోజు అడుగుతున్నాడు, ఈ 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖులో నువ్వు ఏం నేర్చుకున్నావు? ఈరోజు నేను చనిపోతే పరలోక రాజ్యానికి పోతా అనే నమ్మకం ఉందా?
ఉందా? లేనట్లయితే దేవుడు ఈ క్షణం నీకు, ఈ రోజు ఈ క్షణం నీకు దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. దాన్ని యూటిలైజ్ చేసుకో. లైఫ్లో ఎన్నో కోల్పోతూ వచ్చినావు, ఎన్నో చేస్తూ వచ్చినావు, ఎన్నో దుర్మార్గ పనులు చేస్తూ వచ్చినావు, ఎన్నో నాశనకరమైన పనులు చేస్తూ వచ్చినావు. సో దాన్ని ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టు. దేవా, నేను చేసిన పాపాల నిమిత్తమై నన్ను క్షమించు. చిన్న ప్రార్థన, దేవుడా నాకు చేసిన పాపాల నిమిత్తం నన్ను క్షమించు, నా కోసం చనిపోయినావు, తిరిగి లేచినావు, నీకెంతో వందనాలు. సరేనా? ఈరోజు ఇంకెవరైనా మీతో మాట్లాడుతుంటే మీకు చేతులు ఎత్తితే, లేకుంటే మీరు కొత్తగా వచ్చింటే మీ యొక్క పేర్లు మీ యొక్క సండే స్కూల్ టీచర్స్ కి రాసియండి. ప్రార్థన చేస్తున్నా. అందరూ మోకాళ్ళ మీదకి రండి. ప్రేమల మా పరలోకపు తండ్రి, నన్ను మమ్మల్ని ఇంతవరకు కాశీ కాపాడుతూ రక్షిస్తూ వచ్చినందుకు నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. కదా గడిచిన కాలం 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు ఈ యొక్క రాజన్న గుల్లపల్లిలో రాజన్న గుల్లపల్లిలో నీ యొక్క పిల్లల మీద చేరి వచ్చి VBS వెకేషన్ బైబుల్ స్కూల్లో సహాయం చేస్తూ వచ్చినందుకు నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ యొక్క పరిచర్యను దీవించండి, కాపాడండి. ఇక్కడ సేవ చేస్తున్న క్రీస్తుదాస్ అంకుల్ని, తర్వాత ఆంటీని కాపాడండి. డేవిడ్ని, అక్కను కూడా కాపాడు, పిల్లల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాను. వారు చేస్తున్న సేవలు, వారు చేస్తున్న పరిచర్యలో మీరే వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. తిరిగి మేము బయలుదేరి మా యొక్క ప్రదేశానికి వెళ్ళనే ఉంటుండగా మీరే మాకు సహాయపడమని ప్రార్థిస్తూ, ఎవరైతే ఈ యొక్క జడ్సన్ లెసన్ ద్వారా ఏమైనా నేర్చుకొని ఉంటే, ఈ యొక్క యోగులోనే దాని గురించి బైబిల్ గ్రంథంలో యోగు అనే దాని గురించి ఏమైనా నేర్చుకొని ఉంటే మీరు మా వారితో మాట్లాడమని, మీరు వాళ్ళని సరిదిద్దమని ప్రార్థన చేస్తూ, ఇంతవరకు కాచి కాపాడున్న దేవుడు ఇక ముందు మాతో అందరితో తోడుగా ఉంటామని ప్రార్థిస్తూ, నజరేయుడైన యేసు ప్రభు నామంలో మీకే ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్.